ఒకసారి ఒక బస్సు డ్రైవరు ఒక ప్రాంతంలో తన బస్సుని నడిపిస్తూ ఉన్నాడు. అయితే అది కొండల ప్రాంతము, లోయలతో ఉండినటువంటి ప్రాంతము. ఆ ప్రాంతంలో అతను చాలాసార్లు బస్సు నడుపుతూ ఉన్నాడు. తెలిసినటువంటి మార్గమే. కానీ ఒకానొక రోజు ఆయన ఒక 40 మంది పిల్లల బస్సులో ఉంటుండగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఈలోగా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక ఎత్తైనటువంటి స్థలానికి వెళ్ళిన తర్వాత రూట్లో మరి బస్సులు ఫెయిల్ అయ్యాయి అనేసి అతనికి విషయం అర్థమైంది. బస్సుని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? 40 మంది పిల్లలు ఒకవేళ లోయలో పడిపోతే మరి పిల్లలు చనిపోతారు. ఒకవేళ ఆపడానికి అవకాశం కనబట్టలేదనేసి అలాగ తను చాలా వేదనతో, బాధతో మరి దుఃఖపడుతూ అలాగా బస్సు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అయితే అతను ఇంకా మరి కొంత దూరం వెళ్ళేటప్పుడు ఒక గేట్ కనబడతా ఉంది. ఆ గేట్ దగ్గర ఒక పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు. అయితే ఆ గేటుకి కానీ బస్సు కానీ ఢీ కొడితే మరి బస్సు ఆగుతుంది, లోయలోకి బస్సు పడిపోకుండా పిల్లలు కాపాడబడతారు అని మరి ఆయన ఆలోచన చేసి ఆ గేటుని ఢీ కొడితే మరి అక్కడ ఉన్నటువంటి పిల్లవాడు ఒకడే చనిపోతాడు, లోయలో పడిపోతే 40 మంది పిల్లలు చనిపోతారు అని ఆలోచన చేసి అతను ఆ గేటుని ఢీ కొట్టినప్పుడు మరి బస్సు ఆగింది. మరి అక్కడ ఉన్నటువంటి పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నటువంటి పిల్లవాడు పడిపోయాడు. వెళ్ళి చూసేసరికి ఆ పిల్లవాడు చనిపోయి ఉన్నాడు. అతడు చాలా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఇంకా అక్కడే కూలబడిపోయి ఏమీ మాట్లాడలేని స్థితిలో మౌనంగా ఉండిపోయాడు. ఈ సంగతి తెలిసి అక్కడికి పోలీసు వారు వచ్చారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఆ స్థలానికి వచ్చారు. ఇంతలో ఒకరు అడుగుతూ ఉన్నారు, ఇంతకీ ఏంటి, ఇతను ఏం జరిగింది, ఏంటి, ఇతను ఎవరు, ఏంటి అని అడుగుతూ ఉంటే అయితే చనిపోయి అతను ఇలాగ అయిపోయాడు. ఏంటంటే చనిపోయినటువంటి పిల్లవాడు ఎవరో కాదు, ఈ డ్రైవర్ యొక్క కుమారుడు, ఇతనుకున్న ఏకైక కుమారుడు అని చెప్పినప్పుడు అందరూ కూడా చాలా బాధపడ్డారు, దుఃఖపడ్డారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మరి తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి దేవుడు ఈ లోకానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆ కుమారుని ద్వారా లోకాన్ని రక్షించాలని తన ఏకైక కుమారుని సిలువకు అప్పగించి మనందరి కొరకు ఆయన తన కుమారుని సిలువ మీద బలిగా అప్పగించి ఉన్నాడు. అందుచేత దేవుడు చెప్తాడు, యోహాను సువార్త 3:16 ఈ మాటలు ఉన్నాయి. ఏమని రాయబడి ఉన్నాయంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను. అంచేత మనల్ని అందరినీ కూడా రక్షించడానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శిలువ మరణమునకు అప్పగించి ఉన్నాడు. అందుచేత ఆ బస్సులో ఉన్న పిల్లలను కాపాడడానికి ఆ డ్రైవర్ తన కుమారుని ప్రాణాన్ని పణంగా పెట్టినట్లుగా దేవుడు మనం అందరినీ కూడా రక్షించడానికి తన కుమారుని ప్రాణాన్ని శిలువ మరణమునకు అప్పగించి ఉన్నాడు. అందుచేత ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనమందరము కూడా దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ పాపంలో జీవిస్తూ శాపంలో జీవిస్తూ దేవునికి అవమానం కలిగించేటువంటి రీతిలో మనం ఉన్నట్లయితే వాటిని ఒప్పుకుని వదిలిపెడితే మనం కూడా కనికరించబడతాం, నిత్య జీవానికి వారసులం అవుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఈ మాటలు రాయబడి, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. అంచేత యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం, ఆయన నమ్ముకుందాం. ఆయనే మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది. ఆయనే మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులం అవుదాం.